గురువారం మేళ్ల చెరువులోని శివాలయం రాజగోపురం ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా దేవాలయంలో 5 అంతస్తుల్లో రాజగోపుర నిర్మాణ పనులకు 55 లక్షల నిధులు మంజూరు చేసి తదుపరి దేవాలయ ప్రాంగణంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గురువారం మేళ్ల చెరువులోని శివాలయం రాజగోపురం ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా దేవాలయంలో 5 అంతస్తులలో రాజగోపుర నిర్మాణ పనులకు 55 లక్షల నిధులు మంజూరు చేసి తదుపరి దేవాలయ ప్రాంగణంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఈ ప్రాంతం మేళ్ల చెరువు శివాలయంలో ప్రాచుర్యం, విశిష్టత, అలాగే మహాశివరాత్రిన ఈ జిల్లాతో పాటు ఇతర జిల్లా నుండి భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందని, అలాగే శివ భక్తులు నిత్యం దేవాలయాన్ని దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు. రాజగోపురం పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, ఎక్కడ కూడా రాజీ పడొద్దని, అలాగే మంచి గుత్తేదార్ ద్వారా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ దేవాలయం రాజగోపురం సర్వాంగ సుందరంగా 5 అంతస్తులలో తీర్చిదిద్దేందుకు నిర్మాణ పనులకు 55 లక్షలు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ రోజు మంచి శుభదినంగా అభివర్ణిస్తూ శివాలయాన్ని రాజగోపురం మైనారిటీలకు, కమ్యూనిటీ హాల్, అలాగే క్రిస్టియన్లకు సమాధుల తోట స్థల పరిశీలన చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.